ఏ కుటుంబంలో ఉండవు సమస్యలు? మీకు లేవా? మీకు లేవా? మీ చెల్లెళ్ళు ఉన్నారా? చంద్రబాబు గారు మీ చెల్లెళ్ళు ఉన్నారా? ఏ రోజన్నా రాఖీ కట్టినారా? నీ తల్లిదండ్రులకి ఏ రోజన్నా నువ్వు ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయ్యావు. ఆ పాద పద్మాలకేమన్నా నమస్కరించినావా? నీ తల్లిదండ్రులకి కనీసం, కనీసం కర్మకాండలు జేసినావా? చితికి నిప్పంటిచ్చినావా? నువ్వు నాకు నా తల్లిని జూసుకోలేదు. నా చెల్లినితో పోట్లాటలు, గొడవలు జరుగుతున్నాయని నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్తున్నావా? నా తల్లిని చెప్పమను, వచ్చి బయటికి చెప్పమను. నేనేంటో నా తల్లికి తెలుసు. ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య మధ్య సాంగత్యం చేయలేక నా తల్లి నలిగిపోతుంటదేమో కానీ, నా కొడుకు ఇలాంటి వాడు అని నా తల్లి ఏ రోజు పెదవి దాటే మాట అనదు. అది నా తల్లి మీద నాకున్న నమ్మకం. నేనేంటో నా తల్లికి తెలుసు. ఆ 270,00,00,000 ఇచ్చేటప్పుడు నా తల్లి సమక్షంలో ఇచ్చి, తల్లి నా బాధ్యత నెరవేర్చుకుంటున్నాను. ఇంకా కూడా వస్తే ఆ మిగతాది కూడా నేను ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నా సోదరికి, నా తోబుట్టువుకి అంటే, అయ్యా అది నీ ఇష్టం అయ్యా, నీ మనసు. నీ మనసు, నీ సొమ్ము. నువ్వు ఇష్టపడితే ఇవ్వు తీసుకుంటాను. అని అన్నప్పుడు ప్రత్యర్థిగా తిరగబడినప్పుడు సిబిఐ ఆంక్షలు పెట్టి నువ్వు ఏ ఆస్తులు రిజిస్ట్రేషన్ ఈ పరిధి దాటి చేయకూడదన్నప్పుడు ఆ కారణాల వల్లనో లేకపోతే నువ్వు తిరగబడ్డావన్న కారణాల వల్లనో ఆగిపోతే దానికి నువ్వు ఎంఓయు అన్నావు. తర్వాత అందరూ ఊస్తుంటే మళ్ళీ వెనక్కి తగ్గి మేమేమన్నా బయటికి చెప్పినామా? మేమేమన్నా ఎంఓయు లెటర్ పెట్టినామా అన్నారు.